గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎట్లాంటి భద్రతలు ఉన్నాయి సార్? హైదరాబాద్ అంతా తెలంగాణ అంతా కూడా ఇప్పుడు అంగరంగ వైభవంగా శోభయాత్రకి సిద్ధమైంది. మొత్తం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు తీసుకుంటుంది, ఏంటి భద్రత? అన్ని బాగున్నాయమ్మా, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు, అధికారులు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. అంటే ఇది ఛాలెంజింగ్ అనే చెప్పొచ్చు. ఒకవైపు పోలీసు, మరోవైపు జిహెచ్ఎంసీ కూడా గతంలో కూడా అనేక ఇబ్బందులు అయినాయి. మరోవైపు వేలాది మంది కూడా తరలి వస్తున్న పరిస్థితి ప్రతి సంవత్సరం ఇది జరుగుతూ ఉంది. కాబట్టి అధికారులకు కూడా అనుభవం ఉంది, నిర్వాహకులకు అంతకంటే ఎక్కువ అనుభవం ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా సమన్వయంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం జరుగుతుందమ్మా. మొత్తం మీద ఎంత క్రెయిన్లు, అంటే దాదాపు క్రెయిన్లు పెంచారా కెపాసిటీ? అధికారులు కానీ లేకపోతే వర్క్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళంతా కూడా ఎంత మందికి పెంచారు? క్రెయిన్స్ పెరగడము, సిబ్బంది పెరగడము, శాంతి భద్రతకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలతో పాటుగా షీటర్స్తో పాటుగా అందరూ ఉండడం, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఈ గత 9 రోజులుగా 180,000 విగ్రహాలు నిమజ్జనమైనాయి. ఎక్కడ ఏమి అవాంఛనీయ సంఘటనలు లేవు కదా, కాబట్టి ఏమి ఇష్యూ ఉండదు. ప్రజలు సహకరించాలని కోరుతాను. రైట్, మనతో పాటు మేయర్ ఉన్నారు విజయలక్ష్మి. అంటే గతంలో అనేక లోపాలు జరిగాయి, ఈసారి భద్రత గురించి ఎలా జరుగుతుంది? జిహెచ్ఎంసీ ఎంత బలంగా ఉంది? అమ్మ, నేను ఎప్పుడు లోపాలు జరిగినాయని నేను అనను. కొన్ని మండపాల దగ్గర వాళ్ళ దీనివల్ల అయి ఉండొచ్చు, కానీ అన్నీ మేము కంటిన్యూస్గా రివ్యూ మీటింగ్స్ తీసుకోవడం జరిగింది. మినిస్టర్ గారితో కానివ్వండి, అందరూ మా ప్రజాప్రతినిధులతో, కలెక్టర్ గారు, కమిషనర్స్, వీళ్ళందరితో కూడా వివిధ డిపార్ట్మెంట్స్తో మేము కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి అంటే పబ్లిక్కి అవగాహన ఇవ్వాలి అండ్ ఆ డిపార్ట్మెంట్స్ ఏ బాధ్యత అయితే తీసుకుందో వాళ్ళు నిర్వహించాలి అన్నది మేము ఒక సూచనలు ఇవ్వడం జరిగిందండి. సో హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ గో స్మూత్లీ. అనేక పిట్స్ కానీ పాయింట్స్ కానీ ఏర్పాటు చేశారు ప్రతి ఏరియాలో కూడా. అయినప్పటికీ కూడా ఈ యంగ్స్టర్స్ అందరు కూడా ఎక్కడైతే గణేశుడు వేయాలో అక్కడ వేయకుండా ఎక్కడ పడితే వాళ్ళంతలో వాళ్ళే ట్యాంక్ బండ్లో దూకడం కానీ లేకపోతే నిమజ్జనం చేయడం జరుగుతుంది. అంటే మేము యాజ్ లాంగ్ యాజ్ ఇది మేము ఈవెన్ ఎక్స్కవేషన్ చేసిన పోర్టబుల్ పాయింట్స్ ఉన్న కొందరికి సెంటిమెంట్ ఉంటుంది, మేము హుస్సేన్ సాగర్లోనే వేయాలి. ఎన్నో రోజులు, ఎన్నో ఏండ్ల నుంచి వాళ్ళ అంటే పూర్వీకులు అప్పుడు వాళ్ళ జనరేషన్ యాన్సిస్టర్స్ నుంచి కూడా వాళ్ళు వేస్తూ వస్తున్నారు. కాబట్టి వీ కెనాట్ స్టాప్. మేము జస్ట్ బికాజ్ మేము పాయింట్స్ పెట్టాము, మేము అక్కడే వేయాలని మేము చెప్పే బాధ్యత మాది. కానీ వాళ్ళ సెంటిమెంట్ ఉంటుంది కదా, దట్ వీ కెనాట్ స్టాప్. సో వాళ్ళు చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళు దుంకి వేసేటట్టు అయితే వీఆర్ నాట్ ఎంకరేజింగ్. పోలీస్ టోటల్గా దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ ఇష్యూ. ఎంతమంది గజ ఈతగాళ్ళు ఉన్నారు? ఎంతమంది సిబ్బంది ప్రస్తుతం పనిచేస్తారు? మాకు శానిటేషన్ వైస్ ఆల్మోస్ట్ 15,000 శానిటేషన్ వర్కర్స్ రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నారు. అండ్ 200 గజ ఈతగాళ్ళు ఇక్కడ ఉన్నారు. బోట్స్ ఉన్నాయి మనకి. అండ్ ఆల్సో ఇక్కడ మెడికల్ హెల్త్ క్యాంప్స్ పెట్టాము. మొబైల్ టాయిలెట్స్ ఫర్ విజిటర్స్కి కూడా. అంటే ఎట్లాంటి ఆటంకాలు ఎవరికి కూడా, ఏ భక్తుడికి కూడా వచ్చిన వాళ్ళకి ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా జరపాలనేసే మా ఉద్దేశం. సరే, వాటర్ కోసం కూడా జనాలు అల్లాడిపోయారు. అంటే దాదాపు వేలాది మంది తరలి రావడము, ఇసుకేసే రాలినంత జనాలు ఉండడం చాలా ఇబ్బంది అయింది. కొంతమంది పిల్లలకి, వృద్ధులకు కూడా బ్రీతింగ్ ప్రాబ్లం అయిన పరిస్థితి. అంటే ఎంట్రీ వచ్చారు కానీ ఎగ్జిట్ వెళ్ళడం, వాళ్ళకి రూట్ తెలియక ఇటువంటివి కూడా చాలా ప్రాబ్లమ్స్. ఇది లాస్ట్ టైం అట్లా అయింది కాబట్టి పోలీస్కి వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు మాకు చెప్పడం కూడా జరిగింది. ఇట్లాంటి ఇబ్బందులు ఎవరికి కూడా జరగకూడదు అనేది, అవన్నీ చూసుకునేది పోలీస్ బాధ్యత తీసుకుంటుంది. యట్ మేము కూడా జిహెచ్ఎంసీ కూడా వివిధ డిపార్ట్మెంట్స్తో మేము కూడా ఈ చర్యలన్నీ తీసుకుంటాం. విల్ మేక్ ష్యూర్. హైదరాబాద్లో ఎప్పటి వరకు నిమజ్జనం అంతా అయ్యే అవకాశాలు ఉంది? అంటే యథావిధిగా జరుగుతుందా? ఏదైనా ఆటంకం అట్లాంటివి? ఆటంకాలు జరగవు, ఎందుకంటే మేము రాత్రే బడా గణేష్ విజిట్ చేయడం జరిగింది. నేను వెళ్ళి చూశాను. అయితే 9 o'clock ఆ పూజలు అవన్నీ కూడా స్టాప్ చేసేసారు. సో ఆల్రెడీ దే ఆర్ ఇన్ ప్రిపరేషన్. లాస్ట్ ఇయర్ కూడా ఏదైతే వాళ్ళ ఈ టైం లోపల మేము వచ్చి ఇక్కడ నిమజ్జనం చేయాలి అనుకున్నారో దానికన్నా ముందే రావడం జరిగింది. సో టైం టు టైం వెరీ టైమ్లీ జరిగింది. అండ్ మన పోలీస్ కూడా దాన్ని కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. నేను ఐఎమ్ హోపింగ్ దట్ వాళ్ళు కూడా టైంకి వచ్చేసేస్తారు. సంవత్సరం వర్షం కారణం వల్ల కొన్ని రోడ్స్ డ్యామేజ్ అవ్వడం, ఎక్కడ పడితే అక్కడ స్టాగ్నెడ్ వాటర్ ఉండడం, కరెంటు పోల్స్కి అనేక ఇబ్బందులు అయింది గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తే. ఇప్పుడు ఆ రోడ్స్ అంతా కూడా క్లియర్ చేశారా? దాదాపు లక్షలాది వేలాది గణేశులు కూడా వస్తున్న పరిస్థితి.
మాకు టైం టు టైం కార్పొరేటర్స్ కానివ్వండి ఆర్ అక్కడ ఉన్న వినాయక పండల్స్ ఏర్పాటు చేసిన వాళ్ళు టైం టు టైం మాకు చెప్తూనే ఉన్నారు. సో అది అంతా కూడా మేము ఎక్కడికక్కడ మేము పాట్ హోల్స్ ఇది చేయడము, దాన్ని కవర్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ కానివ్వండి, హెచ్ఎండిఏ వాళ్ళు కానీ ఆ పని లోపల ఉన్నారు. ఎప్పటి వరకు మొత్తం గణేష్ ఐడల్స్ అంతా కూడా నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉన్నాయి? అంటే నెక్స్ట్ లాస్ట్ టైం 2 days అయింది, కానీ ఈసారి చాలా వినాయకులు ముందే పడిపోయాయి కాబట్టి వీ హ్యావ్ టు సీ ఎట్లా అవుతుందో అనేసి. ఓకే, కూడా జిహెచ్ఎంసీ కూడా సిద్ధంగా ఉందని అంటారు? తప్పకుండా సిద్ధంగా ఉన్నామండి. అండ్ మేయర్ విజయలక్ష్మి చెప్పే ప్రకారం కూడా పర్యవేక్షణ జరుగుతుంది. పున్నం ప్రభాకర్తో పాటు అనేక మంది, ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని సెక్టార్ల రంగాల నుంచి డిపార్ట్మెంట్స్ అంతా కూడా అంగరంగ వైభవంగా శోభయాత్రకి సిద్ధంగా ఉన్నారంటూ కూడా అధికారులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పున్నం ప్రభాకర్ మంత్రితో పాటు విజయలక్ష్మి, అదే కాకుండా అనేక మంది అంటే ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి కానీ పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ అంతా కూడా 3 రంగాలు కూడా సిద్ధంగా ఉన్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.